ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఏప్రిల్ 10వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 10వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్నింటా కూడా సంతోషకరమైన వాతావరణాన్ని అయితే మీరు పొందగలుగుతారు. వ్యాపార సంబంధమైన లావాదేవీలన్నింటినీ కూడా వ్యవహారాలన్నింటినీ చక్కగా జాగ్రత్తగా నిర్వహించగలుగుతారండి. అందరి విషయంలోనూ కూడా చక్కగా స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అయితే ఏర్పరచుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీకు ఇష్టమైన వారి నుంచి మీకు ఈరోజు సందేశాలు రావటం కానీ లేదా ఫోన్ రావటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఏ పనినైనా కూడా మీకు చేతనైనంత వరకు ఎంతో సునాయాసంగా వాటిని పూర్తి చేసుకోవటానికి మీ ప్రయత్నాలను అయితే చేయగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, డబ్బు పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చక్కగా అన్నింటిలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. సమయానికల్లా డబ్బును చేతి నిండా సంపాదించుకోగలుగుతారు. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. ఎవరైతే డబ్బు పరమైన లావాదేవీల విషయంలో కొంతవరకు ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కగా మీ సమస్యలన్నీ పరిష్కారం అయ్యి మీరు చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే మీకు ఈరోజు లభిస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా కాలం అయితే కలిసి వస్తుంది. చక్కగా ఉద్యోగస్తులైన వారికి మీ యొక్క వేతనాలు పెరగటం కానీ, లేకపోతే ప్రమోషన్లు రావటం కానీ, లేదా మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా మీకు ఆదాయం వచ్చే మార్గాలు తెరుచుకోవటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి కలిసి వచ్చే వాతావరణం అయితే ఉంటుంది. అయితే ఎవరైతే గతంలో ఇబ్బందులు పడ్డారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కొంతవరకు మీ యొక్క మాట తీరును కానీ, మీ యొక్క ఆలోచనలను కానీ, ఏదైతే జరగదు, ఏదైతే మాకు కలిసి రాదు అనే ఆలోచనలతో ఉంటారో వాటిని పక్కన పెట్టి అన్నింటా మాకు విజయాలు వస్తాయి, మాకు దైవబలం తోడుగా ఉంది అనే ఆలోచనలతో ముందుకు వెళ్ళటం వల్ల మీరు చక్కటి విజయాలను పొందగలుగుతారు. దైవానుగ్రహం కూడా మీ మీద ఈరోజు ఎక్కువగా ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, దైవానికి సంబంధించిన విషయాలలో మీరు మీ వంతుగా సహాయం చేయటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరైతే చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక మీ కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యులు కూడా మీరు ఏ పని చేస్తున్నా వాటిలో వారి చేదోడు వాదోడుగా ఉండటం, వారి వంతుగా మీకు సహాయ సహకారాలు అందించడం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీదైన శైలిలో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్తూ చక్కగా మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుంటూ విజయాలను పొందుతూ సంతోషంగా మీ రోజును గడపగలుగుతారండి. ఎవరైతే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేయాలి లేదా స్వర్ణాన్ని బంగారాన్ని కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయగలుగుతారు. ఆ విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలించి మీరు కొనుగోలు చేసే అవకాశం కూడా మీ చేతికి లభిస్తుందండి. మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిపి కొంత సమయాన్ని గడపడం కానీ, వారితో కలిపి మాట మంచి కార్యక్రమాలు చేసుకోవటం కానీ, భవిష్యత్తు కోసం ఏదైనా విషయాలలో మీరు సలహాలు తీసుకోవటం కానీ మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీకు చక్కగా అనుకూలమైన పరిస్థితులతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకుంటూ విజయాలతో మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. అయితే ఎవరైనా మిమ్మల్ని నిరుత్సాహపరచాలని చూసినా, ఎవరైనా మీ పనులలో ఇబ్బంది పెట్టాలని చూసినా అటువంటి వారికి కొంత దూరంగా ఉండటం, అటువంటి వ్యక్తులతో మీరు కొంతవరకు సమయాన్ని కేటాయించకుండా ఉండటం ఇట్లాంటివి చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీదైన శైలిలో విజయాలు పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అనుకున్న విధంగా అన్నింటా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా కొంతవరకు ప్రతి పనిని చేసుకుంటూ వెళుతున్నప్పటికీ కూడా
ఇతరులు మీ విషయాలలో జోక్యం కల్పించుకోవటం కానీ, లేదా వారు ఏదైనా విషయాలలో మీకు జరగదు, మీకు కలిసి రాదు ఇట్లాంటివి చెప్పడం కానీ జరిగినప్పుడు మీరు తెలివితేటలతో అక్కడి నుంచి తప్పుకోవటం ఇట్లాంటివి చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రలోభాలకు మీరు గురి కాకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. అయితే పని చేసే సమయంలో మాత్రం కాసింత పనిభారం అనిపిస్తుంది. అది మీకు పెద్దగా ఇబ్బంది ఏమి పెట్టనప్పటికీ కూడా మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే క్రమంలో కొంత ఒత్తిడి అనేది మీకు అనిపించే విధంగా ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు దేనిని పట్టించుకోకుండా మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో దాని దిశగా మీరు ముందుకు వెళుతూ చక్కగా విజయాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే మీరు అనుకున్న విధంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. చక్కగా విద్య పట్ల ఆసక్తితో మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా ఆ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కోరుకున్న విధంగా మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. పై అధికారుల నుంచి గుర్తింపును పొందగలుగుతారు. సహ ఉద్యోగులతో చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు రావటం, మీకు అనుకూలమైన స్థానాన్ని మీరు దక్కించుకోవటం కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఈరోజు దక్కుతుంది. ఆ దిశగా కొంతవరకు మీరు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కగా లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టారో వాటి తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు జరపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. మీ వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్తూ లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మీరు ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. మీరు ప్రయత్నించిన ప్రతి పని కూడా విజయంతో ముగిసి చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే చిన్న వ్యాపారస్తులు చిరు వ్యాపార రంగంలో ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకోవాలి అనే ఆశతో చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వాటిని అమలుపరుచుకోగలుగుతారు. ఇతరుల సలహాలను తీసుకుంటూ వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారు. మీదైన ఆలోచనలతో అన్నింటా లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే కొంతవరకు పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ బాధ్యతలు అనుకుని మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కొంత విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా మీకు ఇష్టమైన వ్యక్తులతో కానీ లేదా మీ కుటుంబ సభ్యులతో కానీ కాసింత సమయాన్ని గడపడం మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం కూడా ఈరోజు మీకు మరింత మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. చక్కగా మీరు కోరుకున్న విధంగా సకాలంలో పనులను పూర్తి చేసుకోగలుగుతారు. కొంతవరకు పనిభారం అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మీరు పట్టించుకోకుండా మీ పనులను పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో అంటే చిన్న వ్యాపారస్తులు, వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలు ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కొంతవరకు మీరు కొత్త నిర్ణయాలతో మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకుంటారు. కొత్త మెలకువలను ప్రదర్శించగలుగుతారు. మీ స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ వారి ఇచ్చే సహాయ సహకారాలను అందిపుచ్చుకోగలుగుతారు. లాభాలతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీ బంధంలో చక్కగా మీరు కొత్త ఆలోచనలతో మీ భవిష్యత్తు కోసం కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే మీ రోజును ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు మాత్రం మీరు కొంతవరకు ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. మీ యొక్క ఆలోచనలన్నిటినీ కూడా మీ పెద్దల సమక్షంలో మీరు నిర్ణయపూర్వకంగా తెలియచేయడం కూడా ఈరోజు జరుగుతుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే పనులను చేస్తున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. కొన్ని వాటిని వాయిదా వేసుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా మిగతా వాటిని చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ నిర్ణయాలని అందరికీ కూడా తెలియచేయగలుగుతారు. అందరి మద్దతును తెలుసుకునే విధంగా మీరు ప్రతి ప్రయత్నాన్ని కూడా చేయగలుగుతారండి. చక్కగా అందరికీ మేలు చేసే విధంగా కొత్త నిర్ణయాలను అమలుపరుచుకుంటూ మీదైన శైలిలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలలో ముందుకు వెళ్ళటం కానీ అన్ని విధాలుగా కూడా మీకు ఒక చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అన్నింటా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా చక్కగా విజయాన్ని పొందగలుగుతారు. మీదైన శైలిలో కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఏకాగ్రతతో ప్రతి పనిని చేసుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అన్నింటినీ అమలుపరుచుకుంటూ మీరు ప్రత్యేకమైన పద్ధతిలో ముందుకు వెళుతూ అందరి మేలు కోరే విధంగా ప్రతి పనిని అమలుపరుచుకుంటూ వెళ్ళి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.